వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రావణుడు ఏం మాట్లాడతాడు తెలుసా? ఆ రాముడు క్రూరుడు కాకపోతే 14,000 మందిని చెప్తాడా? మా చెల్లెల్ని అవమానించాడు, అందుకోసం నేను ఇప్పుడు ఈ ఉద్యమానికి పూనుకున్నాను. చెల్లెల మీద ప్రేమ ఏమీ లేదండి, కామాతురుడే చేసిన పాపమే తప్ప చెల్లెలి ప్రేమేమీ కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఇలా మాట్లాడితే మారీచుడు సమాధానం చెప్తున్నాడు, ఆయన దగ్గర ఒక్క దుర్గుణం లేదయ్యా, ఉన్నవన్నీ తమరి దగ్గర, తెలుసుకోండి ఇక్కడ. అందుకే మహాత్ముల్లో దుర్గుణాలు చూస్తున్నావంటే నీలా ఉన్నాయి కనుక ఆయనలో చూస్తున్నావు. నువ్వు కామాతురుడివి, త్వద్విద కామవృత్త దుశ్శీల పాపమంత్రిత. నీలాంటి వాడు ఉన్నాడే, వాడు తాను నాశనమే కాకుండా అందరికీ నాశనాన్ని తీసుకొచ్చి పెడతాడు. సుమా, రాముడు ఏమనుకున్నావు? నువ్వేమన్నావు? తండ్రి వెళ్ళగొడితే వచ్చేసేట, ఒక ఆడదాని మాట పట్టుకుని వచ్చేసాడ. కానీ తండ్రి ఆయన్ని వెళ్ళగొట్టలేదు, ఆయన ధర్మ మార్గాన్ని అనుసరించి వెళుతున్నాడు. చూడండి, ఇప్పుడు చాలామంది వేస్తున్న ప్రశ్నలకి ఆనాడు మారీచుడే సమాధానం చెప్పాడు. చూసారా? రాక్షసుడే సమాధానం చెప్పినప్పుడు భక్తుడు చెప్పలేడా? ఆలోచించాడు. ఇక్కడ మారీచుడు చెప్తున్నాడు, నచ పిత్రా పరిత్యక్త నా అమర్యాద కదంచన. ఆయనకి ఎప్పుడు అమర్యాద అనేది లేదు, ధర్మపు మార్గాల్లో ఉంటాడు. ఆయన లోభి కాడు, పిరికివాడు కాడు, ఆయన మహోన్నతమైనటువంటి ధర్మగుణాలు కలిగినటువంటి వాడు. నా రామ కర్కశస్తాత. రాముడెప్పుడు క్రూరుడు కాడు, కఠినుడు కాడు. అంతేకాదు, రాముడు మూర్ఖుడు కాడు, నా అవిద్వాన్. ఆయన తెలివైనవాడు. ఎందుకంటే ఆయన మూర్ఖుడని నిందించాడు రావణాసురుడు, వాడికి సమాధానం చెప్తున్నాడు. రాముడు జితేంద్రియుడు, అసత్యం అనేది ఆయన దగ్గర లేదు. సుమా, ఒక్క మాటలో చెప్పాలంటే రాముడంటే ఏంటో చెప్తున్నాను అంటున్నాడు మారీచుడు. ఆనాడు మారీచుడు చెప్పిన మాట నేటికి రామభక్తులు మంత్రంగా చెప్తూ ఉంటారు. మారీచుడు నోట పలకబడుతున్న రామతత్వం చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. గొప్ప మాట చెప్పాడు. రాముడు విగ్రహవాన్ ధర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మము ఒక రూపం ధరిస్తే అదే రాముడు. ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. అంత గొప్ప మాట చెప్పాడండి. ఇక్కడ పంచదారతో పంచదార చిలక తయారు చేస్తాం మనం, ఆ చిలక నిండా ఉన్నది పంచదారే. అలాగే ధర్మము రాముడనే రూపం ధరించింది. రాముడు నిలువెల్లా ధర్మమే, రాముడి నుంచి ప్రకటింపబడే ఇదంతా ధర్మమే. రాములను ఈసుమంత కూడా అధర్మం లేదు. రాక్షస ప్రవృత్తిని వాళ్లకు తెలియదు, అది విషయం. సాధువు సత్యపరాక్రమ. రాముడు సాధువు, సత్యపరాక్రముడు. అంతేకాదు, రాజా సర్వస్య లోకస్య దేవానాం మగవానివ. ఏదో ఒక భూమికి రాజు అనుకుంటున్నావా? సర్వలోకాలకి ప్రభువతుడు. ఇక సీతమ్మను అపహరిస్తానంటావా? ఆవిడ రాముడి చేత రక్షింపబడుతోంది, అది తెలుసుకో. అంతేకాదు, సీతమ్మకున్న శక్తి ఎలాంటిదంటే తనను తాను రక్షించుకోగలిగిన శక్తి ఉన్నది సీతమ్మ. ఈ వాక్యాలన్నీ రామాయణ రహస్య శ్లోకాలు, గుర్తుపెట్టుకోండి. ఇవి తెలిస్తే రామాయణం మనకు కొత్త కోణంలో కనబడాలి. అంటే సీతారాములు చేతకాని వారు కారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు. అయినా చేతకానట్టు ఎందుకు ప్రవర్తించారంటే లోకాన్ని రక్షించడానికి అలా ప్రవర్తించారని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సీతమ్మ గురించి మారీచుడే ఇంత గొప్పగా అర్థం చేసుకుంటే మనం ఇంకెంత అర్థం చేసుకోవాలో చెప్పండి. ఇక్కడ సీతమ్మ సామాన్యురాలు కాదా తల్లి? రక్షితాం స్వేన తేజస. తన పాతివ్రత్య తేజస్సుతో, తపశ్శక్తితో, ధర్మముతో తనని తాను రక్షించుకుంటున్నది. అంతేకాదు, సీతమ్మ ఒక మండుతున్న అగ్ని జ్వాల. ఆమె దగ్గరికి వెళితే మెడతలా తగలడతావు, జాగ్రత్త అన్నాడు. అంటే సీతమ్మ అగ్నిగా కనబడింది ఎవరికి? మారీచునికి. అంటే దీన్ని బట్టి తెలుసుకోండి, సీతమ్మే అగ్ని. ఇది బాగా తెలిస్తే చివరి రోజున కథలో పనికొస్తుంది మనకి. సీతమ్మ అగ్నిని ఆయన చెప్తున్నాడు. నసాధర్షయితుం శక్ష్యా మైథిల్యోజస్వని ప్రియా దీప్తస్యేవ హుతాసస్య శిఖా సీతాసు మధ్యమా. అంతేకాదు, రాముడు దయాస్వరూపుడు, శరణాగత వత్సలుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు ఏంటంటే రాముడిని పూజిస్తే మన కష్టాలు ఎక్కువ వస్తాయండి.
అదే కృష్ణుడిని పూజించినా శివుణ్ణి పూజించినా రావండి అని వీడికి ఎవడు చెప్పొచ్చాడు. అంటే పనికిమాలిన సిద్ధాంతాలు ఒక్కొక్కడు చేసేస్తాడు. రాముడికి ఎప్పుడు కష్టాలు లేవు, గుర్తుపట్టు. రాముడికి ఏదీ కష్టం లేదు. మరి అడవుల పాలు ఈయన కష్టాలు పడ్డాడు ఎవరు చెప్పారు? ఆయన ఏం కష్టం పడలేదు, ధైర్యంగానే అడవుల్లో తిరిగాడు. లోకరక్షణ కోసం కొంతకాలం సీతా వియోగం, ఆ నెపంతో రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేసాడే తప్ప, పైగా మహాపురుషుడు తాను కావాలంటే కష్టపడతాడు. ఎందుకంటే తాను కష్టపడుతున్నట్టు తాను అనుకోడు, కానీ తన భక్తులకు కష్టం రానివ్వడు. తెలుసుకోండి, అది రామభక్తుడు ఎప్పుడూ కష్టాల పాలు కాడు. ఇది గుర్తుపెట్టుకోండి. రామభక్తుడైతే వాడికి ఏదీ కష్టం ఉండదు. రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దశరథే జీవాధారము అన్నారు. ఇక్కడ ఏ కారణం చేత మీరు చెప్పగలుగుతున్నారో ఈ మాటని, రాముడి వల్ల కష్టాలు వస్తాయనేది అజ్ఞానం చేత చెప్తున్నారే తప్ప ఇంకేంటి లేదు. తెలుసుకోండి. ఇక్కడ మరి రామదాసు త్యాగయ్య కష్టాలు పడ్డారే అని, కానీ రామదాసు గారు మహానుభావులు. ఆయన ఏదో ప్రారంధాన్ని కాస్త అనుభవించాడు, కానీ ఆయన తరించిపోయాడు. కావాలని అనుభవిస్తాడు. త్యాగయ్య ఎప్పుడూ కష్టపడలేదు. ఆయన ఏం కష్టపడ్డాడని మనం అనుకుంటున్నాం. ఇంటికి సంపదలు వచ్చాయి ఆయనకి. నాకు ఈ సంపద లెక్కలేదు, భక్తి సంపద చాలని పంపించేశాడు. ఆయన త్యాగి, ఒక మౌని, ఒక యోగి. ఆయన కష్టపడలేదు. రామభక్తుడికి ఎప్పుడూ కష్టపడదు. మీకు సంపద కావాలా, రాముడు ఇస్తాడు. రోగాలు పోవాలా, కంటికి రెప్పలా కాపాడుతాడు రామచంద్రమూర్తి. ఇహంలో సుఖాలు ఇవ్వడమే కాదు, పరానికి కావలసిన మోక్షం ఇచ్చేవాడు రామచంద్రమూర్తి. తెలుసుకోండి. అందుకే రాముడి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆపదామపహర్తారం ఒక ప్రయోజనం. ముందు ఆపదల్ని పోగొడతాడు. రెండవది దాతారం సర్వసంపదాం, సర్వసంపదల్ని ఇస్తాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? సర్వసంపదాం అనే మాటకి ఒక అర్థం ఏంటంటే ఇహలోకంలో సర్వసంపదలు ఇవ్వడమే కాదు, పరంలో మోక్షమనే సంపదనిస్తాడు. అదే సర్వసంపద. సర్వం అంటే పరబ్రహ్మనర్థం, కనుక సర్వసంపద అంటే బ్రహ్మ సంపద, మోక్షం, అది ఇక్కడ అర్థం. అలాంటి రాముడికి ఎన్ని దండాలు పెడితే సరిపోతుందండి. అందుకే భూయో భూయో నమామ్యహం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకని ఏ దేవత మనకు కష్టాలు ఇవ్వదు, మన ప్రారబ్ధమే మనం అనుభవిస్తాం. అయితే ప్రారబ్ధం ఒకటి ఉంటుందని, అది తపస్సుతో తొలగించుకుంటే ఇక్కడ తగ్గుతుందని, తర్వాత మనం నెమ్మదిగా ముక్తిని పొందవచ్చు అనే సిద్ధాంతం మాత్రం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే రామచంద్రమూర్తి యొక్క రక్షణా వైఖరికి మనం నమస్కారం చేసుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. ఏమయ్యా నీ దగ్గర సరైన మంత్రులు లేరా? అసలు నాకు తెలిసి మంచి వాళ్ళు ఉండాలి. విభీషణుడు ఒకడు ఉన్నాడు, ఆయన చెప్పలేదు నీకు ఇలాంటి పనులొద్దని? వీళ్ళెవరు చెప్పినా వెనకూడా నువ్వు బయలుదేరిపోయావా? అసలు ఎప్పుడైనా సరే అవతలి బలం మన బలం ఆలోచించి అడుగు వేయాలి. 14,000 రాక్షసులను కొట్టాడే, అంతేకాదు వాడి బలం నాకు తెలుసయ్యా. నేను ఇవాళ ఒక హఠాత్తుగా సన్యాసిని ఇక్కడ తపస్సు చేసుకుంటున్నానంటే దెబ్బ రుచి చూశాను కనుక. బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ. రామచంద్రమూర్తి 12 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు నిజానికి ఎక్కువ విద్యలు నేర్చుకోరు. 12 ఏళ్ళప్పుడు పండిపోతాడు ఏమిటి, అప్పుడెప్పుడు విద్యలు నేర్చుకుంటున్న దశ. అప్పుడు కొట్టిన దెబ్బకే నా కళ్ళు దిమ్మ తిరిగాయి మొత్తం. అప్పుడు కొట్టాడు. ఆ కొట్టడం ఎంత తెలివితేటలతో కొట్టాడు. నా పక్కన ఒక రాక్షసుడు నా కళ్ళ ముందు తగలబెట్టాడు, గుంపునంతటి నాశనం చేశాడు. నన్ను మాత్రం ఎగరగొట్టి సముద్రంలో పడేశాడు. చావు తప్పి కన్ను లొట్టపోయి ఎలాగో బతికాను. అసలు బతికేటట్టు ఎలా కొట్టాడు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఏది బాలుడుగా ఉన్నప్పుడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొన్నాళ్ళ తర్వాత ఇక్కడికి ఆయన అడవులకి రాముడు వచ్చాడు, సీతతో సహా లక్ష్మణుడితో వచ్చాడు అనగానే అప్పుడు కొట్టినవాడేనా, ఏదో పేరు విన్నట్టున్నానే, వాడా వీడు ఒకటేనా అని పరిశీలించాను. ఒకడే. ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అయితే అప్పటికంటే ఇప్పుడు పెద్దవాడేది కనుక బాగా ఇంకా నేర్చుకుని ఉంటాడు. కాబట్టి ఎలా ఉంటుందో పరాక్రమం చూడాలి అని చెప్పి, వీలైతే దెబ్బతీయాలని చెప్పి నేను మళ్ళీ ఆయన దగ్గరికి ఒక 2 మిత్రులతో కలిసి వెళ్ళాను. ఎలా వెళ్ళాను అంటే అడవుల్లో తిరిగే భయంకరమైన మృగాలుగా బయలుదేరి వెళ్ళాం మేము ముగ్గురుము. వెళ్ళినప్పుడు వాడియన కొమ్ములతో వెళ్ళాను. అప్పుడు రాముడు కొంచెం ప్రౌఢ వయస్సులో ఉన్నాడు. ఆయన ఆ ప్రౌఢ వయస్సులో రాముడిని చూడగానే ఇదివరకు కొట్టిన దెబ్బ గుర్తొచ్చి ఎలాగైనా రాముడిని కొట్టాలి అని నా పక్కన్న మిత్రులు 2 కూడా ఉసిగొల్పి ముగ్గురు ఆయన మీద కొమ్ములతో పొడుద్దామని వెళ్ళాను తెలివిగా. ఎందుకంటే మాకు ఈ వేషాలు ధరించడం అలవాటైపోయింది. ఈ వేషాలతో ఋషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఏదో మృగం వచ్చిందని పక్కన కూర్చోబెట్టేవారు, జపం చేసుకునేవారు. వెంటనే అసలు రూపాలు ధరించి వాళ్ళని తినేసేవాళ్ళం. కనుక నాకు మృగాలుగా తిరగడం అలవాటే. అందుకే నువ్వు కూడా నన్ను మృగంగా తిరగమన్నావు. రాముడి దగ్గరికి అలాగే వెళ్ళాను నేను. కానీ రాముడు ఎంత తెలివైనవాడంటే అప్పుడు మళ్ళీ బాణాలు వేసి కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన కొట్టిన బాణాలకి నా పక్కనిద్దరూ చనిపోయారు. నాకు మాత్రం బాణం తప్పించుకొచ్చేసాను. వచ్చిన తర్వాత అర్థమైంది నేను తప్పించుకుని రాలేదు, తప్పించుకుని ఒట్టే చెట్టు ఆయన కొట్టాడు. ఎందుకంటే ఆయన బాణాన్ని ఎవడు తప్పించుకోలేడు, అలా కొట్టాడు. అంటే అప్పుడు కూడా మళ్ళీ బతికించాడు. ఎందుకు బతికించాడో నాకు అర్థం కావట్లేదు. ఇది తెలుసుకోవాలి రామావతారంలో రహస్యాలు అన్నీ కూడా.
మొత్తానికి రెండో దెబ్బ నాకు తగిలిన దగ్గర నుంచి నా పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? నాకు రాముడు తప్ప మరొకటి కనిపించట్లేదయ్యా ఇప్పుడు. అలా కొట్టాడు. దెబ్బ అంటే అలా కొట్టాలండి, వాడు తప్ప మరొకటి కనపడకూడదు. అలా నా పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి నేను ఇంకా మాంసం తినడం మానేశాను, ఇతరుల్ని హింసించడం మానివేశాను. ఈ అడవిలో ఋషుల్ని చూశాను కనుక వాళ్ళని ఇమిటేట్ చేయడం అంటే వాళ్ళని అనుకరించి ఒక ఆశ్రమం కట్టుకున్నాను, కూర్చున్నాను. నాకేం మంత్రం తంతం రాదు, నాకు ఇంకా రామ 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 అదే మంత్రం. నాకు ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే తాపసోయమితి జ్ఞాత్వా పూర్వమైరమనుస్మరన్. ఇప్పుడు నేను మహాతపస్విగా మారిపోయి నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు ఏ చెట్టు చూసినప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గర ధనుస్సు పట్టుకుని నిలబడి రాముడే కనబడుతున్నాడయ్యా. నా పరిస్థితి ఏం చేయమంటావు? సృష్టిలో ఎటు చూసినా అపి రామ సహస్రాన్ని భీత పశ్యామి రావణ. నాకు అడవి నిండా రాముడే కనబడుతున్నాడు, ఎటు చూసినా అక్కడ వేల కొలది రాములు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అంతా రామమయంగా కనబడుతుందయ్యా అన్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది ఆ స్థితి వస్తే భక్తి పండిపోయిందని అర్థం. రామదాసుకి ఆ స్థితి వచ్చిందంటే అర్థం చేసుకోగలం భక్తుడి గనక. మీరు ఈయన గారికి ఎందుకంటే ఆ స్థితి వచ్చింది? తాపసోయమితి జ్ఞాత్వా పూర్వమైరమనుస్మరన్. ఇప్పుడు నేను మహాతపస్విగా మారిపోయి నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు ఏ చెట్టు చూసినప్పటికీ కూడా ఆ చెట్టు దగ్గర ధనుస్సు పట్టుకుని నిలబడి రాముడే కనబడుతున్నాడయ్యా. నా పరిస్థితి ఏం చేయమంటావు? సృష్టిలో ఎటు చూసినా అపి రామ సహస్రాన్ని భీత పశ్యామి రావణ. నాకు అడవి నిండా రాముడే కనబడుతున్నాడు, ఎటు చూసినా అక్కడ వేల కొలది రాములు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అంతా రామమయంగా కనబడుతుందయ్యా అన్నాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఇది ఆ స్థితి వస్తే భక్తి పండిపోయిందని అర్థం. రామదాసుకి ఆ స్థితి వచ్చిందంటే అర్థం చేసుకోగలం భక్తుడి గనక. మీరు ఈయన గారికి ఎందుకంటే ఆ స్థితి వచ్చింది? ఈయన యోగి గనక తెలియదు. ఇక్కడ మారీచుడు భయయోగి, ఇది తెలుసుకోవాలి. నిరంతరం అదే చింతన చేస్తుంటే అంతటా అదే కనబడుతుంది. అంతటా అదే కనబడగలిగితే అది యోగం, ఇది తెలుసుకోగలగాలి. ఇది ఒక్కటే సూక్ష్మం కనుక ఏ భగవంతుని మనం ధ్యానిస్తామో ఆ భగవంతుడిని అంతటా తెలుసుకోగలిగితే అదే భక్తి, ఇది గ్రహించవలసినది. అదే పరమాత్మ గీతలో చెప్తాడు. ఇదే సర్వం బ్రహ్మమయం జగత్ అని ఉపనిషద్వాక్యం యొక్క తాత్పర్యం. భక్తుడు భగవద్రూప భావనతో ఈ స్థితిని పొందుతాడు, జ్ఞాని ఆత్మవిచారణతో ఈ స్థితిని పొందుతాడు. రెండింటికి ఒకటే పరమార్థం ఏంటంటే సర్వం బ్రహ్మమయం. అది భక్తుడు సర్వం భగవన్మయం, అంతా రామమయం, అది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మాన్ని రాముడిగా ఉపాసిస్తే ఆ భక్తుడికి అది రామమయం, శివుడిగా ఉపాసిస్తే శివమయం, శక్తిగా ఉపాసిస్తే శక్తిమయం. కానీ ఉన్నది ఒకటే బ్రహ్మము. ఆ స్థితి భక్తుడు ఎలా పొందుతాడో మారీచుడు ఎలా పొందాడు. ఇది చూడండి. అంటే మారీచుడు ఒక సిద్ధ పురుషుడు. ఇప్పుడు ఎలాగైతే భాగవతంలో భయంతో కానీ కోపంతో కానీ ప్రేమతో కానీ నన్నే ఎప్పుడు చింతన చేస్తే నన్నే పొందుతారు అని భాగవతం ఏం చెప్పిందో అదే కథ రామాయణం చెప్తోంది. అందుకే రామాయణం కూడా రామ భాగవతమే, తెలుసుకోండి. అక్కడ అది రామభక్తులు ఆ విధంగా. కానీ భయయోగి భాగవతంలో కంసుడు ఇలాంటి భయయోగి, రామాయణంలో మారీచుడు భయయోగి. అందుకే నా పరిస్థితి ఎలా ఉన్నదంటే రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాదీప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నాకు అన్ని చోట్ల రాముడే కనబడ్డం చేత నిద్రపట్టడం లేదు. శరీర ధర్మం ప్రకారంగా ఎప్పుడు నిద్రపడితే కలలో కూడా రాముడు కనబడుతున్నాడయ్యా. నిజంగా ఇప్పుడు మారీచుడిని చూస్తే భక్తుడికి అసూయ పుడుతుంది. ఎంత ఏడ్చినా ప్రార్థించినా కనబడని రాముడు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కనిపిస్తున్నాడంటే ఆ మారీచుడి పాదాలకి దండం పెట్టాలండి. అంత మహాయోగి మారీచుడు. అంతేకాదు నా పరిస్థితి ఎలా మారిందంటే రకారాదీని నామాని రామత్రస్య రావణ రత్నాని రథాశ్చే వత్రాసం సంజనయంతిమే. నాకు రాముడు ఎలాంటి టెర్రర్ పెట్టేశాడంటే రా అనే శబ్దంతో మొదలయ్యే ఏ పేరు విన్నా నాకు ఒళ్ళు వణుకుతుంది. ఆరు నీ పేరు విన్నా రా వణ వినబడుతుంది, నాకు మా వినబడుతుంది. రథం థం వినబడదు, మా వినబడుతుంది. రత్నం నం వినబడదు, మా వినబడుతుంది. అలా రాతో మొదలై ఏ శబ్దం విన్నా సరే నాకు ఒళ్ళంతా వణికిపోతుంది సుమా. ఇది నా పరిస్థితి. అందుకే రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా నాకు రాక్షస. నిజంగా నువ్వు సీతమ్మని తీసుకెళ్ళాలి అనుకుంటే రాముడితో యుద్ధానికి సిద్ధపడు. ఈ మాయలు ఎందుకు అంటే నీకే తెలుసు రాముడికి ఎదురుగా పడలేమని. ఇంకేం వీరుడు అయ్యా నువ్వు కానీ ఇలాంటి పని చేసేవా దెబ్బతింటావు, ఇది చెప్తున్నాను.
అని చెప్పగానే ఇప్పుడు సీతని ఎత్తుకు రావడంలో ఇది మంచి పనా చెడ్డ పనా అని సలహా అడగడానికి రాలేదు నీ దగ్గరికి అన్నాడు రావణాసురుడు. అంత చక్కగా చెప్పాడు. గుణదోషౌ నపృచ్ఛామి, నేను చేస్తున్నది మంచి పనా చెడ్డ పనా అని డిస్కస్ చేయడానికి నేను రాలేదు, నీ సలహా నాకు అక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యని చెప్తున్నాను అంతే. ఇక్కడ రావణుడి ప్రవర్తన మీరు పరిశీలించాలి. రాముడి వార్త విన దగ్గర నుంచి రావణుడిని చూస్తే ఒక గంభీరంగా ఉంటాడు రావణుడు. అంటే తనకు తెలియకుండా తన జీవుణ్ణి తరింపజేసేవాడు కూడా వచ్చాడు అక్కడికి. ఇక్కడ ఎంత తొందరగా తీసుకెళ్తాడా అని ఒక తపనతో ఉన్నట్టే రావణుడు కనబడతాడు. ఇది చూసేవాళ్ళు సరిగ్గా చూస్తే ఆ రావణుడి యొక్క ఆ లక్షణం గమనించాలి, ఆ దృష్టితో చూడాలి. అది ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది మంచా చెడా అనేది నేను అడగట్లేదు, చెయ్యమని చెప్తున్నాను అన్నాడు. అంటే చెడని ఆయనకి తెలుసు, దాని ప్రభావం ఇప్పుడు చెప్పినంత జరుగుతుంది తెలుసు, జరగాలని వచ్చాడు ఆ జీవుడు తెలియదు. అలాగని రావణుడికి ఇవన్నీ తెలుసా అని మీరు అనొద్దు. రావణుడనే రాక్షసుడికి తెలియపోవచ్చు, కానీ రావణుడు ఉన్న జీవుడు జయ విజయుల్లో ఒకడు, వాడికి తెలుస్తుంది. తెలుసుకోండి, ఇది రహస్యం. జీవుడు శరీరం అని ప్రతివాడికి రెండు ఉంటాయి, ఈ రెండిటికి తగిలి ఉంటుంది మనస్సు. కనుక జీవుడి సంస్కారం మనస్సులోకి వెళుతుంది, అది దేహానికి తగిలిన మనస్సుకు తెలియదు. వాడికి తెలియకుండా రాక్షసుల్లా మాట్లాడుతున్నాను అనుకుంటాడు, కానీ అలా జీవుడు లోపల నుంచి తంతూ ఉంటాడు. కనుక జీవ సంస్కారం దేహ సంస్కారం రెండు కలిసి వాళ్ళ నుంచి వ్యక్తమవుతాయి. తన లోపల జీవుడి గురించి తనకే తెలియదు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మన జీవుడు ఏంటో మనకు తెలియదు తెలుసా? మనమంటే ఫలానా శరీరం, స్త్రీ పురుష కులము మతము వీటితోనే అనుకుంటున్నాం. మన లోపల జీవుడు ఎవడో మనకు తెలియదు. ఆ జీవుడికి ఇవేవీ లేవు, ఆ జీవుడికి పూర్వ సంస్కారములు ఉంటాయి, అవి మనకు తెలియవు. కానీ మనం చేసే ప్రవర్తనలో పూర్వ సంస్కారాలు వస్తాయి, దేహ సంస్కారాలు ఉంటాయి. రెండు కలిపి చూడాలి. ఇది ఒక లోతైన అంశం. ఇది గ్రహించడానికే విశ్వనాథ వారు జీవుని వేదన అని ఒక మాటను అన్నారు. ఇవన్నీ పరిశీలించాలంటే ఆలోచించగలిగే బుర్రలు కావాలండి, ఆలోచించే వాళ్ళు ఉండాలి, గౌరవం ఉన్న వాళ్ళు ఉండాలి, సంస్కారం ఉన్న వాళ్ళు ఉండాలి, జ్ఞానాన్ని గ్రహించగలిగే తెలివితేటలున్న నిర్మలమైన హృదయాలు ఉన్న వాళ్ళు ఉండాలి. అప్పుడు రామాయణాన్ని వాళ్ళు నిజంగా ఆస్వాదించగలరు, వాళ్ళు ఆనందించగలరు. కాలక్షేపపు రాయుళ్ళకి రామాయణం అర్థం కాదు. అది రామాయణం. ఆ రామాయణం తెలియాలి. ఏ తత్కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి. చేసేది మంచా చెడా అనేది నేను అడగట్లేదు, బలవంతంగా అయినా నీ చేత చేయిస్తాను. చెయ్యని అనుకున్నావా, నిన్ను నేనే చంపేస్తాను, అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, నేనే చంపుతాను, ఇప్పుడేమంటావు అనగానే మళ్ళీ ఎలాగూ చచ్చేకాడికి ధైర్యంగా మాట్లాడాడు. చూడండి ఇక్కడ ఇంత తన ప్రభువుతో ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు అంటే అసలు ప్రభు రాముడైపోయాడు గనక మారీచుడికి ఇంత ధైర్యంగా మాట్లాడాడు. ఇది చూడండి, ఆ ధైర్యంతో చెప్తున్నాడు. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితమ్మయ్యా. సరే రావణ, చివరి మాట, నీకు చివరి మాటే నాకు చివరి మాటే. నువ్వు చెప్పిన పని చేస్తాను, మాయలేడిగా వెళతాను. రాముడు ఊరుకోడు, నన్ను చంపుతాడు, కొంతకాలాన్ని నిన్ను చంపేస్తాడు. కనుక నేను ఒకవేళ తప్పించుకోవచ్చేమో కానీ నువ్వు తప్పించుకోవాలి, గుర్తుపెట్టుకో అనగానే అప్పుడు రావణుడు అంటున్నాడు, రాముడు చంపేస్తాడు నువ్వు అంటున్నావు, రాముడు నుంచి ఇదివరకుట్లా నువ్వు తప్పించుకోవచ్చు, లేదా రాముడు తప్పించేలా చెయ్యొచ్చు, కానీ వెళ్ళకపోతే మాత్రం నా నుంచి తప్పించుకోలేవు, చస్తావు జాగ్రత్త అన్నాడు రావణాసురుడు. వెంటనే సరే అని బయలుదేరాడు. అప్పుడు రావణుడు డ్రాప్ చేస్తానన్నాడు. అది ఎక్కడో ఆయనకు తెలియదు కదా చోటు. అదే నువ్వు నా రథం ఎక్కితే అక్కడ దాకా తీసుకెళ్ళి దూరంగా ఆపేస్తాను, నువ్వు వెళ్ళి పనిచేయి అనగానే అప్పుడు రథం ఇక్కడ ఎక్కబోతూ ఉండగా విశ్వనాథ వారు గొప్ప భావం చూపిస్తారు. మూలంలో కనబడకపోయినా ఆయన తిన్నగా వెళ్ళి చేసిన పని ఏమిటి అంటే తాను కట్టుకున్న ఆశ్రమాన్ని నిప్పు పెట్టి వచ్చేసాడు. ఏమిటి ఆ పని చేసావంటే ఎలాగో వెనక్కి రానుగా అని వెళ్ళాడు. ఇక్కడ అంటే తిరిగి వెనక్కి రాని చోటుకు వెళుతున్నానని తెలుసు ఆయనకి. ఇది ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. రాముడి దగ్గరికి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి రాడు, అవన్నీ నశ్వరములే అని తెలుసుకుంటాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. అది రహస్యవాక్యం, గ్రహించే వాళ్ళకి గ్రహించండి. పరేత కల్పాహి గతాయుషో నరా హితన్న గృహంతి సుహృద్భిరీరితం. చివరి మాటగా రథమెక్కుతూ రావణుడితో ఒక్క మాట అన్నాడు. అన్నా రావణ, నేను ఉత్సాహంగా బయలుదేరుతున్నాలే, ఏం పర్వాలేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను చూసావా, ఆయువు మూడిన వాడికి నిజమైన స్నేహితుడు చెప్పే మంచి మాట చెవికెక్కదు, ఈ మాట గుర్తుపెట్టుకో చాలన్నాడు. రథం బయలుదేరి వెళ్ళింది. తిన్నగా దూరంగా ఆశ్రమం దగ్గర ఆపి అదుగో రాముడి ఆశ్రమం అంటున్నాడు. అంటున్నప్పుడు మారీచుడి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయండి. ఇదివరకు చూశాడు, ఇప్పుడు చూసిన దానికి తేడా ఉన్నది. ఇదివరకు చూసి వెనక్కి వెళ్ళాడు, ఇప్పుడు చూస్తే వెనక్కి వెళ్ళాడు. అందుకు ఇప్పుడు చూపు మారిపోయింది. ఇప్పుడు కనబడుతున్నది ఏమిటి? 5 వృక్షములు, 5 వటవృక్షాల నడుమ రామచంద్రమూర్తి నిలయం. ఎలా కనబడుతోంది అయ్యా అంటే 5 వృక్షములు, 5 ప్రాణములు,
నడుమనున్న ఎదయ నాథు నిలయము అన్న ఎట్ల తోచు ఆత్మసాధకునకు మృత్యువేళ ఆగమించినప్పుడు. అత్యద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో. భక్తుల గుండెలు కదిలిపోయి కళ్ళు స్రవించేటటువంటి పద్యాన్ని ఇచ్చారు. ఎలా కనబడుతోంది మారీచుని కదే అంటే 5 వటవృక్షాలు 5 ప్రాణాలలాగా ఆ మధ్యలో ఉన్నది ఆత్మస్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి వదే గోచరిస్తున్నది అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ప్రతివాడికి పంచ ప్రాణాలు ఉంటాయి కదా, ఈ పంచ ప్రాణాల మధ్యలో నాదం ఉంటుంది. ఆ నాద మధ్యంలో పరంజ్యోతి అని భగవంతుడు ఉంటాడు ప్రతివారికి. ఇది యోగశాస్త్రం చెప్తున్న అంశం. దాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఇది ఎవరికి తెలుస్తుంది? బయట ప్రపంచమే నిజమనుకుని ఆ సుఖాలే దేవుళ్ళాడుతూ దానికోసం 24 గంటలు తాపత్రయపడే వాళ్ళకి ఇది అర్థం కాదు, రాసిచ్చేస్తాం. కాసేపు కూర్చొని పరమాత్మ కోసం సాధన చేసే సంస్కారం కొంచెమైనా ఉంటే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది యోగ రహస్యం. అందుకే ప్రాణమధ్యగతో ధ్వని ధ్వనిగద్యమతో నాద నాదమధ్యే సదాశివ యోగశాస్త్రం చెప్తుంది ఇక్కడ. పంచ ప్రాణాలు మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యంలో పరంజ్యోతి ఉంటాడు. ఆ విషయమే త్యాగరాజ స్వామి వారు ఓంకార పంజర కీరా అంటారు. ఏ కీర్తనలో? జగదానందకారక కీర్తనలో ఓంకార పంజర కీరా అన్నారు. ఓంకారం అనే పంజరంలో చిలకలా ఉన్న రామ అని పిలిచారు ఇక్కడ. ఆ నాదం మన ఒక శబ్దాన్ని మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే ఎందువల్ల చేయగలుగుతున్నారో ఆలోచించారు. ప్రాణం కదా, ఆ ప్రాణ మధ్యలో ధ్వని ఉంటుంది, ధ్వని మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యలో పరమాత్మ ఉంటాడు. కనుక యోగి చిట్ట చివరి దశలో తన ప్రాణమధ్యగతమైన నాదాన్ని అనుభూతులకు తెచ్చుకుంటాడు. ఆ నాద మధ్యలో జ్యోతి కనబడుతుంది, అది కనబడితే మరి పుట్టాడు. ఇది యోగశాస్త్రం చెప్తుంది. ఆ రహస్యాన్ని ఇక్కడ విశ్వనాథ అనబడే ఒక మహాయోగి తెలుగులో రచించాడు రామాయణం. ఒక మహాయోగులు పుట్టారండి తెలుగులో, మనకు తెలియదు అది. అలాంటి ఆ పరంజ్యోతి అయినటువంటి ఆ నాదమధ్యగతమైనటువంటి జ్యోతిని దర్శిస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది మారీచునికి ఇప్పుడు. ఎందుకంటే ఇక ముక్తి పొందబోతున్నాడు. అందుకే ఆ పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. 5 వృక్షములు 5 ప్రాణములు నడుమనున్న ఇదియే నాథు నిలయము నాద నిలయము ధ్వని అన్న ఎట్లు తోచు. ఎవరికి తోచు? ఆత్మసాధకునకు. ఎప్పుడు? మృత్యువేళ ఆగమించినప్పుడు. ఇంత విశేషమైన రహస్యాన్ని చూపించారు.